నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేయి, అలా అయితే నువ్వు నాలాగా పెద్ద ఆర్టిస్ట్వి అవుతావు, తిను అని చెప్పేసి మధు అయితే మహితో అంటూ ఉంటుంది. ఇక మహి అయితే అది తినడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. మధు అయితే నవ్వుకుంటూ పానీపూరి అయితే తింటూ ఉంటుంది. ఇక మధుని చూస్తూ మహి అయితే అలా ఉండిపోతూ ఉంటాడు. చిన్నప్పుడు తను చిన్నితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చిన్నితో తను పానీపూరి తినడం అవన్నీ అయితే గుర్తు తెచ్చుకొని మహి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ పానీపూరి నేను తినలేను చిన్ని, నా నోరు చిన్నగా ఉంది అని అనేసరికి, ఈ పానీపూరి తినడం పెద్ద ఆర్ట్, నీకు తెలీదా, అందులో నేను చాలా పెద్ద ఆర్టిస్ట్ని మహి, నీకెందుకు నీకు నేర్పిస్తాను కదా, నాలా నువ్వు ప్రాక్టీస్ అవ్వు అని చెప్పేసి అనేసరికి మహి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఆ విషయం మధు దగ్గర విని అలా చూస్తూ మధునైతే ఉండిపోతూ ఉంటాడు. నిజంగా మధు చిన్ని ఒకటేనా అన్నట్లుగా అలా చూస్తూ ఉంటాడు. ఇక మధు అయితే చూస్తూ, ఏంటి మ్యాడీ ఇంకా చూస్తున్నా, తిను కానివ్వు స్పీడ్గా కానివ్వు, నీకు అలవాటు అవుతుంది అని చెప్పేసి మధుతో అయితే మహితో అంటూ ఉంటుంది మధు. ఇక మహి అయితే పానీపూరి అలా తినలేకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక మధు అయితే నవ్వుకుంటూ ఉంటుంది మహిని చూస్తూ.